ఈరోజు గోమాత గొప్పతనం గురించి చెప్పుకోవచ్చండి మనము. ఈరోజు నేను గోమాతకి పూజ చేసుకున్నాను. మీరు కూడా చూసి ఆనందించండి. గోమాత ఏకాదశ రుద్రులకు తల్లి వంటిది, అష్టవసువులకు కుమార్తె వంటిది, ద్వాదశాదిత్యులకు సోదరి వంటిది. వృత్తరూపమైన అమృతమునకు ఈ గోవు నిక్షేప స్థానం. గోమహిమను కీర్తించుట, వినుట, గోవులను భక్తిభావంతో చూచుట, గోదానము చేయుట మానవులకు సకల పాపహరము మరియు మంగళకరము. గీత, గంగ, గురువు, గోవిందుడు, గాయత్రి, గోవు అను పవిత్ర గకార షట్కములో గోవు కూడా ఉన్నది. శ్రీకృష్ణునిచే పూజింపబడినది గోమాత. సకల తీర్థ స్వరూపిణి, సత్యధర్మములకు ప్రతీక గోవు. తనను పూజించు వారికి భుక్తి ముక్తి ప్రదాయిని. ఇది క్షీరసాగర సముద్భూత కామధేనువు మహాలక్ష్మికి సహోదరి. అందుకే కృష్ణుడు గోవుతో ఆడుకునేవాడు.